60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెషనల్ బ్లాక్ చైన్ డెవలపర్ అండ్ ఏఐ ఎక్స్పర్ట్ సుకుమార్తో మాట్లాడదాం. నమస్తే సుకుమార్. నమస్తే మ్యామ్. సుకుమార్, నాకు ఈరోజు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలి. ఓకే. అది కూడా ఏంటంటే ప్లాంట్ ట్రాకర్ యాప్ అని కావాలి నాకు. ఇప్పుడు సపోజ్ మనం ఎక్కడికైనా వెళ్ళాం, అక్కడ డిఫరెంట్ అంటే నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. సో అక్కడ ఒక డిఫరెంట్ ప్లాంట్ చూసాను నేను, అది నాకు పేరు తెలీదు. అదంటే అది ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, అన్ని మొక్కలు ఇంట్లో పెట్టుకోకూడదు అంటారు కదా. సో అది పాయిజనస్ ఏంటి అనేది నేను ఒక పిక్ తీసానంటే ఆ వెబ్సైట్లో అది పెట్టానంటే ఇమీడియట్గా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇట్స్ నాట్ సేఫ్ ఫర్ యూ అనేసి. సో అలాంటి యాప్ నాకు ఫాస్ట్గా క్రియేట్ చేయగలగాలి. ఈరోజు నాకు మీరు క్రియేట్ చేసి చూపించాలి. ఓకే, మీకు ఒక ప్లాన్ ట్రాకర్ వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసి ఇస్తాను. విత్ ఇన్ 2 to 4 minutesలో మీకు క్రియేట్ చేసి 2 to 4 minutes. ఓకే. ఫస్ట్ అయితే మనం క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక చాట్ జీపీటీలోకి వెళ్ళాలి. ఓకే, చాట్ జీపీటీలోకి వెళ్ళి ఫస్ట్ లింక్ ఓపెన్ చేయాలి. క్రియేట్ చేసుకున్నాక ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎట్లాంటి ఐడియా అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ యొక్క ఐడియాకి సంబంధించిన ప్రాంప్ట్ అన్నా లేదంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్న తీసుకోవాలి ఇక్కడ నుంచి. ఓకే ఓకే, నేనేం చేస్తున్నా అంటే వెబ్సైట్ యాప్ నేను డీటెయిల్ ప్రాంప్ట్ అడిగాను, అది డీటెయిల్ ప్రాంప్ట్ మాత్రం నాకు ఇస్తుంది. ఓకే, అవును చూడండి, యాప్ నేమ్ కూడా ఇచ్చింది, కాల్ టు యాక్షన్, బ్యాక్గ్రౌండ్. ఓకే, దాని ఫీచర్స్ కూడా ఇస్తుంది, హౌ ఇట్ వర్క్స్, టెస్టిమోనియల్ సెక్షన్, ప్రైసింగ్ సెక్షన్, ఎఫ్ఏక్యూ క్వశ్చన్స్ కూడా. అవును, ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ క్వశ్చన్లు కూడా ఇస్తుంది. చూడండి, జస్ట్ నేను ఏం లేదు ఇక్కడ కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకున్నాక మనకు ఈ యొక్క ప్రాంప్ట్తోని ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడానికి ఒక ఏ టూల్ ఉంది, దాని పేరే లవ్బుల్. AI. ఓకే, ఫస్ట్ లింక్ వచ్చిన దాని మీద క్లిక్ చేయండి. lovebul.dev అని ఉంటుంది. ఇక్కడ మీరు ఏం అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క ప్రాంప్ట్ మనం ఇక్కడ ఇస్తే అది మనకు విత్ ఇన్ 2 to 4 minutes మాకు క్రియేట్ చేసి ఇస్తుంది. ఓకే ఓకే, మనం ఇప్పుడు మీరు అనుకున్న ఐడియాని నేను యాస్టీజ్ ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకే, ఫస్ట్ లాస్ట్లో ఉన్న ఎండ్ పాయింట్స్ తీసేసాను. ఓకే, ఓన్లీ మెయిన్ పాయింట్స్ ఉంచాను. ఫస్ట్లో ఉన్న ఇప్పుడు తీసేసాను. మనకి ఏమేమి మెయిన్ పాయింట్స్ అనిపిస్తాయో ఆ మెయిన్ పాయింట్స్ నేను ఇక్కడ ఉంచాను. జస్ట్ ఇక్కడ ఏం లేదు, ఎంటర్ మీద క్లిక్ చేశాను. ఓకే, క్రియేట్ చేస్తుంది. చూడండి యువత లోడింగ్. ఓకే, ప్రాంప్ట్ తీసుకుంది, వర్కింగ్ అని చెప్తుంది. అయిపోతుంది వెబ్సైట్ ఆల్రెడీ క్రియేట్ చేస్తుంది. అయిపోతుంది. ఓకే, ఆల్రెడీ క్రియేట్ చేస్తుంది. ఇవ్వండి, ఇక్కడ ప్రాంప్ట్ కూడా రాస్తుంది. అవ్వండి, క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ ఫైల్ మనకి ఇటు సైడ్ వెబ్సైట్ కూడా చూపిస్తుంది. చూడండి, ఆల్రెడీ ఇక్కడ అన్ని రిసోర్సెస్ ఎతుకుతుంది. ఇవ్వండి చూడండి, ఇటు సైడ్ ఏమో మనకు ఫైల్స్ ఏమో క్రియేట్ చేస్తుంది. ఇటు సైడ్ ఏమో అన్ని ఫైల్స్ క్రియేట్ అయ్యాక మనకి ఇక్కడ వెబ్సైట్ అనేది వస్తుంది. దానికోసం వెయిట్ చేస్తుంది. సుకుమార్, మనం ఇప్పుడు ఇది మొబైల్లో కూడా చేసుకోవచ్చు. మొబైల్లో కూడా చేసుకోవచ్చు, ల్యాప్టాప్లో కూడా చేసుకోవచ్చు. ఓకే, మనకి ఎట్లాంటి టైం అంటే మంత్లీ ఒక 1 month చేయాల్సిన వెబ్సైట్ని మనం జస్ట్ ఒక 2 to 4 minutesలో ఏని ఇచ్చేసి చేస్తున్నాం. అంటే ఏ అనేది ఎంత ఫాస్ట్గా ఉంది అంటే అంత ఫాస్ట్లో ఉంది. ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడైతే మనం 4 minutesలో చేస్తున్నాం, ఇన్ ఫ్యూచర్లో 2 minutes 1 minute సెకండ్స్లో కూడా చేస్తామేమో. చేసే అంత అడ్వాన్స్ టెక్నాలజీ మన దగ్గర ఉంది. అంటే మామూలుగా టెక్నాలజీ ఉంది, కాకపోతే ఇప్పుడు ఏఐ వచ్చాక కొంచెం ఫాస్ట్గా అవుతుంది వర్క్, అంతే కదా. 10 మంది చేయాల్సిన వర్క్ని ఇప్పుడు మనం ఒక్కడమే చేస్తున్నాం. అలాగే 10 మంది కలిసి వర్క్ చేయాల్సిన 1 monthలో చేయాల్సిన ప్రాజెక్ట్ని మనం 2 minutesలో చేస్తాం. అంటే ఏ అనేది ఎంత అడ్వాన్స్లో ఉందో మనం ఆలోచించాలి. ఏ వల్ల ఈరోజు మనం వెబ్సైట్లు కానీ యాప్స్ కానీ జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ డేస్లో మనం క్రియేట్ చేస్తున్నాం. అంటే ఏ అనేది అంత అడ్వాన్స్లో ఉంది కాబట్టి మనం ఏదైనా చేయగలుగుతున్నాం. సో అందుకే ఇప్పుడు మనం
ఈ డెవలపర్స్ని వీళ్ళందరినీ తీసేస్తున్నారు. Yes. కానీ ఎప్పుడైతే డెవలపర్స్ ఏఐని యూజ్ చేసి నేర్చుకుంటారో అప్పుడు మాత్రమే వీళ్ళు మనకు చూపిస్తున్నారు. అంటే వాళ్ళు తీసుకుంటున్నారు మనల్ని, ఎస్ అంటే కంపెనీస్ మనల్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇదిగోండి మీరు అడిగిన యాప్ ఎస్ వచ్చేసింది, నర్సరీ ప్లాంట్ ట్రాకర్. ఇదిగోండి క్రియేట్ అయిపోయింది. ఇదిగోండి యానిమేషన్స్ కూడా ఇచ్చాడు. స్టార్ట్. ఓకే, మనం పెద్దగా ఓపెన్ చేద్దాం సైట్ని. సో నా యాప్ రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇది మీ వెబ్సైట్ మొత్తం, నర్సరీ ప్లాంట్ ట్రాకర్. ఓకే ఓకే, ఇదిగోండి కింద స్మార్ట్ చూసుకోండి వాటరింగ్, సన్లైట్, హౌ నర్సరీ వర్క్స్, ఎలా వర్క్ అయింది అనేది మొత్తం మనకి ఇక్కడ డీటెయిల్గా ఇచ్చాడు. ఎస్ ఓకే, అండ్ ఇక్కడ రివ్యూస్ కూడా ఇచ్చాడు చూడండి, ఎస్ 3 రివ్యూస్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ ప్రీమియం ఫ్రీ ప్లాన్ కూడా ఇచ్చాడు. ఫ్రీ ప్లాన్లో మనం ఏమేమి చేయొచ్చు, ఎన్ని ప్లాన్స్ యాడ్ చేయొచ్చు, ఎన్ని ప్లాన్స్ ట్రాక్ చేసుకోవచ్చు అనేది ఇచ్చాడు. అలాగే $9 పెడితే మనకి ఎన్ని ప్లాన్స్ యాడ్ చేయొచ్చు, ఎన్ని ప్లాన్స్ మనం ట్రాక్ చేసుకోవచ్చు అనేది కూడా ఇచ్చాడు. అలాగే ఫ్రీక్వెంట్లీ ఆస్క్ చేసిన క్వశ్చన్స్ ఇచ్చాడు. అలాగే ఈ యొక్క వెబ్సైట్ అనేది రెడీ టు వెళ్ళటానికి కూడా ఉంది అని ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. కింద చూసుకోండి సోషల్ మీడియాకి సంబంధించిన లింక్స్, అలాగే ఇక్కడ వాటి యొక్క ఫీచర్స్, వాడి యొక్క కంపెనీ యొక్క బ్లాగ్స్, వాడి అన్ని ఇక్కడ సైట్స్ యొక్క లింక్స్ కూడా ఇచ్చేసాడు కింద. ఎస్ మన కింద గెట్ స్టార్ట్ అని క్లిక్ చేద్దాం. ఓకే, అది అక్కడ వరకు వచ్చేయండి. ఇది జస్ట్ మామూలు వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసింది, ఎస్ దాని బ్యాక్ ఎండ్ యాడ్ చేయడే. ఇవన్నీ ఇప్పటివరకు అయితే ఇదంతా క్రియేట్ చేసింది ఇది. అలాగే దీనికి అంటూ డాక్యుమెంటేషన్ కూడా మనకి ఇచ్చింది. ఇవన్నీ చూడండి, విజిట్ డాక్యుమెంటేషన్ కూడా ఇచ్చింది. అలాగే ఇక్కడ మనం ఏమన్నా కావాలి అంటే దీన్ని మన డౌట్స్ అడగచ్చు. అలాగే మనం ఈ యొక్క వెబ్సైట్ని డేటాబేస్కి కూడా కనెక్ట్ చేయొచ్చు, బ్యాక్ ఎండ్ డేటాబేస్కి కూడా కనెక్ట్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. చూసారా, మీరు 2 మినిట్స్లో అన్నారు, నేను 1 మినిట్లో వెబ్సైట్ క్రియేట్ చేసి ఇచ్చాను. ఎస్, సో మనం ఏంటంటే మనకి ఎలాంటిది కావాలనేది మనం క్లిక్ చేసుకుని ఇన్ఫర్మేషన్, దాని తర్వాత మీరు కాపీ పేస్ట్ చేశారు. అవును, సో విదిన్ 2 మినిట్స్లో ఒక వెబ్సైట్ మనం క్రియేట్ చేయగలిగాం. అవును. ఇన్ ఫ్యూచర్లో కూడా అంతే. ఇన్ ఫ్యూచర్లో అయితే 1 మినిట్లో కూడా మనం వెబ్సైట్ క్రియేట్ చేయగలం. అంటే ఇప్పుడు ఏం చేశాను నేను, జస్ట్ మనం ఏం కావాలనేది మన ఐడియా ఇచ్చాను, ఆ ఐడియాని నేను అక్కడ ఇచ్చేసేసి దాన్ని ఒక వెబ్సైట్ రూపంలో దానికి లవబుల్ అని ఒక ఏఐకి ఇస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నాకు క్రియేట్ చేసి ఇచ్చేసింది వెబ్సైట్. అదే మనం బయట చేయాలంటే మనకి 15 to 30K దాకా చార్జ్ చేస్తారు, ప్లస్ 1 month టైం కూడా తీసుకుంటారు. అదే ఇప్పుడు సపోజ్ నేను సేపు 2 మినిట్స్లో క్రియేట్ చేశాను, వితౌట్ ఈ ₹1 కూడా పే చేయలేదు. ఈ లవబుల్ అని అనేది మొత్తం కంప్లీట్లీ ఫ్రీ, చార్జ్ జీబీటీ కూడా ఫ్రీనే. మనం ఏదైతే మనకు ఐడియా ఉంటుందో ఆ ఐడియాని మన ప్రోడక్ట్ మార్చుకోవచ్చు ఇన్ ఫ్యూచర్లో. ఇప్పుడైతే ఇంకా 2 మినిట్స్లో పడుతుంది, కానీ ఇన్ ఫ్యూచర్లో అయితే ఇంకా ఫాస్ట్లో మనం చేయొచ్చు, ఇంకా ఫాస్ట్ అయితే ఏఐలు కూడా. సో ఏ అంటే మనకి టైం సేవింగ్. ఏదేమైనా ఏ అనేది జాబ్స్ని రీప్లేస్ చేస్తుంది. అంటే ఎందుకు రీప్లేస్ చేస్తుంది అంటే కంపెనీస్ కావాల్సింది ఏంటి, ఫాస్ట్గా చేయాలి. అంటే ఇప్పుడు ఒక ఇద్దరు చేసే పని ఒకరు చేస్తున్నారు, అది కూడా చాలా తక్కువ టైంలో చేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు, ఈ ఇద్దరు మాకొద్దు, మాకు ఈ ఒక్కతనే కావాలి, ఎందుకంటే ఇతను ఫాస్ట్ చేస్తున్నాడు, ప్లస్ మాకు టైం కూడా సేవ్ అవుతుంది అని 2 చూసుకొని మాత్రమే అట్లాంటి డెవలపర్స్ మాత్రమే తీసుకుంటున్నారు. అందుకే ఏ మీద చాలా జాబ్స్ పోయేది అందుకే. థ్యాంక్ యూ సుకుమార్. థ్యాంక్ యూ.